ఒకసారి ఇలా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని బ్రెడ్లను వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా పిండేసి మరొక బౌల్లోకి వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న బ్రెడ్లో ఉడికించి మ్యాష్ చేసుకున్న పొటాటోను ఒకటి, సన్నగా తరుక్కున్న ఒక ఆనియను, సన్నగా తరుక్కున్న ఒక స్పూన్ క్యాప్సికము, చిటికెడు పసుపు, టీ స్పూన్ కారము, అలాగే ఒక స్పూన్ ధనియా పౌడరు, పావు టీ స్పూన్ గరం మసాలా లేదా చాట్ మసాలా, తగినంత సాల్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులకి ఆయిల్ రాసుకొని ఇలా రోల్స్ లాగా చుట్టుకొని అన్నిటినీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ని తీసుకొని చేసుకున్న రోల్స్ అన్నిటినీ ఈ బ్రెడ్ పౌడర్లో బాగా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ బ్రెడ్ రోల్స్ అన్నిటినీ యాడ్ చేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది.